ఇవాళ టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరగనుంది. ఈ నెల 21 నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జరగనున్న నేపథ్యంలో మధ్యాహ్నం 3 గంటలకు సీఎం అధ్యక్షతన పార్లమెంటరీ పార్టీ భేటీ కానుంది. సీఎం క్యాంప్ కార్యాలయంలో జరిగే ఈ సమావేశంలో పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై ఎంపీలకు సీఎం దిశానిర్దేశం చేస్తారు. ఇక ఉదయం 11 గంటలకు ఎస్ఆర్ఎం వర్సిటీకి శంకుస్థాపన చేయనున్న సీఎం అనంతరం గ్రీన్ హైడ్రోజన్ సమ్మిట్ కు హాజరవుతారు. ఇవాళ టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరగనుంది. ఈ నెల 21 నుంచి పార్లమెంటు వర్షాకాల సమావేశాలు జరగనున్న నేపథ్యంలో మధ్యాహ్నం 3 గంటలకు సీఎం అధ్యక్షతన పార్లమెంటరీ పార్టీ భేటీ కానుంది. ఈ భేటీపై మరింత సమాచారాన్ని మా అమరావతి బ్యూరో హరికిషన్ లైవ్ లో అందిస్తారు. హరికిషన్, గుడ్ మార్నింగ్. ఈ పార్లమెంటరీ భేటీలో ఎటువంటి అంశాలు చర్చకొచ్చే అవకాశం కనిపిస్తోంది? థ్యాంక్ యూ శ్రీమతి అండ్ గుడ్ మార్నింగ్. ప్రధానంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన ఈరోజు ఉండవల్లి నివాసంలో టీడీపీ పార్లమెంటరీ కమిటీ సమావేశం అయితే జరగబోతోంది. ముఖ్యంగా ఆయన గుంటూరు పర్యటనను ముగించుకుని ఉండవల్లి నివాసానికి చేరుకున్న వెంటనే ఈ సమావేశం అయితే ప్రారంభం కాబోతుంది. ఎందుకంటే జూలై 21వ తేదీ నుంచి కూడా ఆగస్టు 21వ తేదీ వరకు కూడా వర్షాకాల సమావేశాలు ఏకంగా 21 రోజుల పాటు నిర్వహించాలని చెప్పేసి కూడా పార్లమెంటరీ కమిటీ నిర్ణయించినటువంటి నేపథ్యంలో పార్లమెంట్లో టీడీపీ అలాగే జనసేన బీజేపీకి సంబంధించి అంటే కూటమి ప్రభుత్వం ప్రస్తుతం అధికారంలో ఉంది కాబట్టి ఆంధ్రప్రదేశ్ రావాల్సినటువంటి నిధులకు సంబంధించి అలాగే విధులకు సంబంధించి వీటి పూర్తి పైన ఏ రకంగా పార్లమెంటులో వ్యవహరించాల్సినటువంటి వ్యూహాలపైన ఈరోజు ముఖ్యమంత్రి నివాసంలో భేటీ కాబోతుంది చర్చించేందుకు. సో ఒక్కసారి మనం చూసుకుంటే ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం పూర్తిగా ఆంధ్రప్రదేశ్కు సహాయ సహకారాలు అందిస్తోందని చెప్పేసి కూడా రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్నప్పటికీ వాటిని మరింతగా బాగా అంటే వాళ్ళ నుంచి ఎక్కువగా మనం తెచ్చుకునేందుకు త్వరగా ఇప్పించుకునేందుకు ఆలస్యం చేయకుండా ఉండేందుకు సో ఎటువంటి వ్యూహాలు మనం రచించుకోవాలా అన్న దానిపైన కూడా ఈరోజు పార్లమెంటు సభ్యులకు దిశ నిర్దేశం చేయనున్నారు ముఖ్యమంత్రి అలాగే టీడీపీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు. ఎందుకంటే 16 మంది ఎంపీలు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఉన్నారు. అలాగే ఎన్డీఏలో కీలక భాగస్వామిగా వ్యవహరిస్తున్నటువంటి నేపథ్యంలో ఎన్నికల తర్వాత ఆది నుంచి కూడా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వ అభివృద్ధిపై పూర్తి సానుకూలతతో ఉంది. ఇంకా చాలా వరకు కూడా పెండింగ్లో ఉన్నాయి. వాటికి సంబంధించి పార్లమెంట్లో ప్రస్తావించి వాటి రావాల్సినటువంటి నిధులకు సంబంధించి పూర్తిగా పరిష్కారం అయ్యే విధంగా తీసుకోవాల్సినటువంటి నిర్ణయాలపైన ఈరోజు చర్చించేటటువంటి అవకాశం ఉంది. మరొకసారి మనం చూస్తే ఎందుకంటే పార్లమెంటుకు సంబంధించినటువంటి సమావేశాల్లోనే రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులైతేనేమి ప్రాజెక్టులు అయితేనేమి కనెక్టివిటీకి సంబంధించి అయితేనేమి నీళ్ల గురించి అయితేనేమి వీటన్నిటి గురించి ప్రస్తావిస్తే కేంద్ర ప్రభుత్వం ఇమ్మీడియట్గా వాటిని త్వరితగతిన మంజూరు చేసేందుకు అవకాశం ఉందని చెప్పేసి కూడా భావిస్తున్నారు. ఒక్కసారి మనం చూస్తే అమరావతి రాజధాని నిర్మాణానికి సంబంధించి ఖచ్చితంగా 3 సంవత్సరాల కాలంలో పూర్తి చేసి జాతికి అంకితం చేసేలా దానిని మళ్ళీ ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగానే ప్రారంభించేందుకు కూడా కసరత్తు చేస్తున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం యుద్ధ ప్రాతిపదికన ప్రతిరోజు కూడా 10,000 మంది కార్మికులతో భవన నిర్మాణాలన్నీ కూడా శరవేగంగా రూపుదిద్దుకుంటున్నటువంటి నేపథ్యంలో వాటికి నిధులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారాలు ఎంతో అవసరమని చెప్పేసి కూడా రాష్ట్ర ప్రభుత్వం భావించడమే కాకుండా అందుకు అనుగుణంగా ఇప్పటికే పలుసార్లు ముఖ్యమంత్రి మరియు సంబంధిత మంత్రులందరూ కూడా ఢిల్లీలో పర్యటించి సంబంధిత కేంద్ర మంత్రులందరికీ కూడా విజ్ఞప్తులు ఇవ్వడం కూడా చూస్తూనే ఉన్నటువంటి పరిస్థితి అయితే తాజాగా ఉంది. ఎందుకంటే భవన నిర్మాణాలకు సంబంధించి హడ్కో ఏదైతే కేంద్ర సంస్థలు ఉన్నాయో హడ్కో కానీ ఆ తర్వాత కేంద్ర రంగ రిజర్వ్ బ్యాంక్ సంబంధించి ఇవన్నీ కూడా పూర్తిగా సహాయ సహకారాలు అందించేందుకు సిద్ధమవుతున్నటువంటి నేపథ్యంలో వాటిని మరింత త్వరితగతిన మంజూరు చేసుకునేందుకు కూడా పార్లమెంటుకి సంబంధించినటువంటి సమావేశాలను ఉపయోగించుకునేటటువంటి అవకాశాన్ని పరిశీలిస్తున్నారు. ఇంకా నీటికి సంబంధించి మనం రీసెంట్గా చూసాం ఇరు రాష్ట్ర ముఖ్యమంత్రులను కూడా కూర్చోబెట్టే అపెక్స్ కౌన్సిల్ సమావేశం అయితే చర్చ జరిగినట్లుగా కూడా తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి కేఆర్ఎంబి కృష్ణా రివర్ మేనేజ్మెంట్
బోర్డు కార్యాలయాన్ని ప్రధానంగా విజయవాడలో ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆది నుంచి కూడా డిమాండ్ చేస్తున్నటువంటి నేపథ్యంలో ఈ పాయింట్ను ఖచ్చితంగా పార్లమెంటులో లేవదీసేటటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే కేఆర్ఎంబి మెయింటెనెన్స్కి సంబంధించినటువంటి కార్యాలయం విజయవాడలో ఉంటేనే పూర్తిగా బాగుంటుందని చెప్పేసి కూడా భావిస్తున్నటువంటి నేపథ్యంలో ప్రధానంగా నీటికి సంబంధించి మాత్రం ఈ విషయం తలెత్తేటటువంటి అవకాశం కూడా లేకపోలేదు. మరోపక్క బనకచెర్ల పోలవరానికి సంబంధించినటువంటి ప్రాజెక్టు డిపిఆర్ అనుమతుల కోసం ఇప్పటికే చర్చ జరిగినట్టుగా సాగుతోంది. అటు తెలంగాణ ముఖ్యమంత్రి బనకచెర్ల పోలవరానికి సంబంధించి ఎటువంటి చర్చ జరగలేదని ఆయన చెప్తుంటే ఖచ్చితంగా దీనికి సంబంధించి చర్చ జరిగిందని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా ఉందని చెప్పేసి కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెప్తున్నటువంటి నేపథ్యంలో దానికి సంబంధించి కూడా పార్లమెంట్లో చర్చ వచ్చేటటువంటి అవకాశం ఉంది. ఇక అమరావతి రాజధానితో పాటు ఆంధ్రప్రదేశ్కు సంబంధించి పూర్తిగా పెద్ద ఎత్తున పెట్టుబడులు అలాగే పరిశ్రమలు వస్తున్నటువంటి నేపథ్యంలో కనెక్టివిటీకి సంబంధించి కంప్లీట్గా దీనిపై దృష్టి సారించింది. అంతర్జాతీయ విమానాశ్రయాన్ని అమరావతిలో ఏర్పాటు చేసేందుకు ఇప్పటికే 5,000 ఎకరాలకు సంబంధించి సేకరించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. మరోవైపు ఇటు రైల్వే మార్గాలు అలాగే రహదారులకు సంబంధించి శరవేగంగా నిర్మాణాలన్నీ సాగుతున్నాయి. వాటికి సంబంధించి నిధుల విడుదలకు కూడా పూర్తిగా సహాయ సహకారాలు అందించాలని చెప్పేసి కూడా విజ్ఞప్తి చేసే అవకాశం ఉంటుంది. అమరావతి అంతర్జాతీయ విమానాశ్రయంతో పాటు దగదర్తి అంటే నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి దగదర్తి అలాగే ఒంగోలు ఇటు సాగర్ వద్ద కూడా నూతన ఎయిర్పోర్ట్లు కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తున్నటువంటి నేపథ్యంలో వాటికి సంబంధించి పూర్తిగా కూడా పార్లమెంట్లో అంటే అడిగేటటువంటి అవకాశం కూడా ఉంది. మరోపక్క కర్నూలుకు సంబంధించి ఎందుకంటే ఆ పక్క ఓర్వకల్లు ప్రాంతం అంతా కూడా పూర్తిగా పారిశ్రామిక వాడగా అభివృద్ధి చెందుతోంది. సమీపంలో ఇటు కియా పరిశ్రమ లాంటి అనంతపురం జిల్లాలో కూడా పెద్ద ఎత్తున పరిశ్రమలు రాబోతున్నటువంటి నేపథ్యంలో అంతర్జాతీయ విమానాశ్రయానికి సంబంధించి ఆ స్థాయిలో కాకపోయినా రాత్రిపూట ల్యాండింగ్ మరియు టేకాఫ్కి కూడా అనుమతి ఇచ్చేలా ప్రయత్నాలు చేయాలని చెప్పేసి ఇప్పటికే రాజకీయ నేతలు ఏవియేషన్ సంబంధించినటువంటి మంత్రి రామ్మోహన్ నాయుడిని కోరాయి. సో ఈ నేపథ్యంలో దాన్ని కూడా ప్రస్తావించేటటువంటి అవకాశం ఉందని చెప్పేసి భావిస్తున్నారు. ఇక ఎనర్జీకి సంబంధించి చూసుకుంటే గ్రీన్ రెన్యూవబుల్ ఎనర్జీకి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పూర్తిగా దృష్టి సారించింది. దేశంలోనే నెంబర్ 1గా ఎదగాలన్నటువంటి ఆలోచన చేస్తున్నటువంటి నేపథ్యంలో ఇటు కర్నూలు అనంతపురం జిల్లాలో పెద్ద ఎత్తున ఈ రెన్యూవబుల్ ఎనర్జీకి సంబంధించినటువంటి ప్లాంట్స్ ను ఏర్పాటు చేసేందుకు అలాగే ఆ పరిశ్రమలను కూడా ఆహ్వానిస్తున్నటువంటి నేపథ్యంలో వాటికి సంబంధించి ఎటువంటి రాయితీలు కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తున్నాయని చెప్పేసి వాటికి సంబంధించి పూర్తి వివరాలు కూడా తెలుసుకునేటటువంటి నేపథ్యంలో పార్లమెంట్లో ఇవి కూడా ప్రస్తావించేటటువంటి అవకాశం కూడా లేకపోలేదు. మొత్తానికి మాత్రం ఒకసారి చూసుకుంటే ఆంధ్రప్రదేశ్కు రావాల్సినటువంటి ప్రతి అంశానికి సంబంధించి పార్లమెంటు వర్షాకాల సమావేశంలో ఎంపీలు ప్రస్తావిస్తే ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం ఎందుకంటే ఆల్రెడీ ఎన్డీఏలో భాగస్వామిగా ఉంది, ఆల్రెడీ సహాయ సహకారాలు అందిస్తోంది. కానీ అవి మరింత త్వరితగతిన రావాలంటే ఖచ్చితంగా పార్లమెంటు ఈ వర్షాకాల సమావేశాల్లో ప్రస్తావించాలన్నటువంటి పూర్తిగా చర్చ జరిగేటటువంటి అవకాశం ఉంది. మరోపక్క పోలవరానికి సంబంధించి కూడా 2028 కల్లా కంప్లీట్ చేయాలని చెప్పేసి కూడా తలంపుతో ముందుకు పోతున్నటువంటి నేపథ్యంలో ఆ ప్రాజెక్టు కూడా పూర్తిగా నిధులు మంజూరు చేయాలని చెప్పేసి ఇప్పటికే ఎవరైతే సంబంధిత మంత్రులు కానీ లేదా సంబంధిత పార్లమెంటు సభ్యులు శాసనసభ్యులు అందరూ కూడా డిమాండ్ చేస్తున్నటువంటి నేపథ్యంలో ప్రధానంగా జాతీయ ప్రాజెక్టుగా ఉన్నటువంటి పోలవరానికి నిధులు వెంటనే పరిష్కరించేలా దానికి సంబంధించి పార్లమెంట్లో కూడా ప్రస్తావించేటటువంటి అవకాశం ఉందని చెప్పేసి కూడా భావిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మొత్తానికి మాత్రం ఈరోజు పార్లమెంటు సభ్యులందరికీ కూడా టీడీపీ జాతీయ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పార్లమెంట్లో అనుసరించాల్సినటువంటి వ్యూహాలపై రాష్ట్రానికి రావాల్సినటువంటి విధులపై అలాగే ఏవైతే ప్రాజెక్టులకు సంబంధించి రైల్వేకి సంబంధించి కనెక్టివిటీకి సంబంధించి వీటన్నిటికి సంబంధించి కూడా ఒక దిశ నిర్దేశం చేసేటటువంటి అవకాశం ఉంది. స్రవంతి. రైట్ హరికిషన్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్.